హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ అదిరా టిబుల్ 3 అదిరా 333 గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఈ అదిరా టిబుల్ 3 అనేది అయితే మనకు చూసుకున్నట్టయితే ఇది సైనోరా కంపెనీ అన్నమాట. గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో అయితే దొరకకపోవచ్చు. మామూలుగా మనకు మీకు నంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. విత్ బిల్తో సహా పంపించడం జరుగుతుంది. అంటే మనకు ఏదైతే ఎంఆర్పి రేట్ 901 రూపాయి ఉన్నదన్నమాట. సో 900కి అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయితే చేయండి. ఇక దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది ఎలాంటి నేలకైనా సెట్ అవుతుంది అనమాట. అంటే మనము నల్లరేగడి భూమికి, ఎర్ర చెక్కకు, దుబ్బ నేలకు, ఉష్క నేలకు కూడా ఇదైతే సెట్ అవుతుంది అనమాట. చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు, ఉష్క నేలకు ఏది పెట్టాలన్నా అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళైతే మీరైతే అదిరా టిబుల్ 3 అనేది అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. అదిరా టిబుల్ 3 అనేది మీరైతే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి దీనికి వెజిటేటివ్ బ్రాంచెస్ అంటే తక్కువ వస్తాయి. మీరు హై డెన్సిటీలో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎకరానికి 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్ అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు మనకు 5 ఇంచులు 6 ఇంచులు పెట్టుకోవాలి. సాలుకు చూసుకున్నట్లయితే మనకు ఒక 2 ఫీట్ల నర అట్లా పెట్టుకుంటే మనకు ఎకరానికి 5 నుంచి 6 ప్యాకెట్లు పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని హై డెన్సిటీ ఫార్మింగ్ అంటారు. ఈ పద్ధతిలో పెట్టుకోవడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. దీని యొక్క కాయ సైజ్ వచ్చేసి మీడియం టు బిగ్ బోల్ ఉంటుంది అనమాట. మీరు తేలికపాటి నేలలు పెడితే కొద్దిగా మీడియం వస్తుంది. హెవీ బ్లాక్ సైజ్ లాగిన పెడితే దీని సైజ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో కొద్దిగా హెవీ బ్లాక్స్ అలాంటివి పెట్టేది ఉంటే మీరు 1 x 3 ఫీట్లలో పెట్టుకోండి. మొక్కకు ఒక ఫీటు, సాలుకు 3 ఫీట్లు అట్లయితే పెట్టుకోండి. అప్పుడు మీకు దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీని కాయ సైజ్ మంచిగా గుండ్రంగా ఉండి మీడియం టు బిగ్ బోల్ ఉంటుంది. అన్ని నేలలకైతే సెట్ అవుతుంది. డిస్టెన్స్ విషయానికి వస్తే తేలికపాటి నేలలు అయితే 6 ఇంచులు, ఆ తర్వాత 2.5 ఫీట్లు అయితే పెట్టుకోవాలి. 2.5 ఫీట్లు అంటే మనకు 24 ఇంచులు అట్లా వస్తుంది. సో అట్లా 6 ఇంచులు 24 ఇంచులు అట్లా పెట్టుకోవాలి. మనకు బలమైన నేల అయితే కనుక మీరు 12 ఇంచులు, మొక్కకు 12 ఇంచులు ఇంటూ మనకు చూసుకున్నట్లయితే 40 ఇంచులు అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా పెట్టుకుంటే మీకు దిగుబడి అనేది అంటే మొక్కల సంఖ్య మనం పెంచినప్పుడు మీరు ఇదే సీడ్ కాదు, మీరు ఏ సీడ్ పెట్టినా కూడా మీరు మొక్కల సంఖ్య పెంచినప్పుడు మీకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మొక్కల సంఖ్య పెంచే ప్రయత్నం అయితే చేయండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొక్కల సంఖ్య పెంచితేనే మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు గవర్నమెంట్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఈ హై డెన్సిటీని మనమే కాదు, గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మనకు సింగిల్ పికింగ్లో పత్తి వచ్చేస్తే మనం రెండో పంటకి వెళ్ళిపోవచ్చు అనమాట. సింగిల్ పికింగ్ అంటే మనకు ఒకేసారి ఒక 70-80% పత్తి వచ్చేస్తే రెండో పికింగ్లో అయిపోయి మొత్తం పీకేసి మళ్ళీ మొక్కజొన్న లాంటివి వేసుకోవచ్చు. అంటే 2 పంటలు వస్తే మనకు రైతుకు లాభం అయితే ఉంటుంది. అదే సింగిల్ పికింగ్లో కూడా మనకు ఎక్కువ మొత్తంలో దిగుబడి రావాలంటే ఖచ్చితంగా ఈ అదిరా 333 లాంటిది అయితే వేసుకోవచ్చు. అదిరా 333 కోసం మీరు ఎంఆర్పి ప్రైస్ కోసం మనకు బెస్ట్ క్వాలిటీ సీడ్స్ కోసం నంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే వాళ్ళైతే పంపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దీని యొక్క డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే 130 డేస్లో మీకైతే వచ్చేస్తుంది. 130 నుంచి 135 డేస్లో మీకైతే కంప్లీట్గా రావడం అయితే జరుగుతుంది. సో పికింగ్ కూడా మీరైతే చేసుకోవచ్చు 135 డేస్లో. సో ఇట్లయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సీడ్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారో కామెంట్ చేయండి. ఇదే ఛానల్లో మీకు అన్ని సీడ్ల విషయాలకు ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.